ఆకాశవాణి కాలధర్మం నాటకం రచన శ్రీరాజ్ నిర్వహణ శ్రీయుతులు కెవి రావు సివి సూర్యనారాయణ కాలధర్మం నాటకం ఏమయ్యా స్వామి శ్రీనివాస, అసలు నువ్వు ఉన్నావా? నిన్నేనయ్యా. పిపీలికారి బ్రహ్మ పర్యంతం సర్వం నేనేననే పోజొకటి మళ్ళీ నీకు పోజు. నీ మీద మనిషికి భక్తి పెరుగుతూనే ఉంది గాని నీకు మాత్రం మనిషి మీద దయ కలగటం లేదయ్యా. ఈ భూమి మీద రాఘవయ్యనే ముసలాడొకడున్నాడు. వాడికి కొన్ని అవసరాలుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వెందుకు ఆలోచిస్తావు? చజ్జికూడు తిన్న అమ్మ మొగుడాకలు ఎరగదట. నేనేమీ మేడలు మిద్దెలు ఎమ్మని అడగటం లేదయ్యా. నా మనవరాలికి సంబంధం చూడమని అడగటం లేదు. నా మనవడికి ఉద్యోగం చూపించమని అడగటం లేదు. పిసరంత నల్లమందు అడిగానంతేనా? నల్లమందు. అసలు స్వామి నేను ఒట్టి ఇడియట్ని. నీకు చేతులెత్తి దండం పెట్టే బదులు ఏ ఇంట్లో నేనా కన్నం వేస్తే నాకు ఈ అవస్థ ఉండేది కాదు. మొదలైంది నస కాదురా, మొర. పిసరంత నల్లమందుకు దిక్కులేక ఆ దిక్కుమాలిన దేవుణ్ణి దేవుడిస్తున్నాను. నల్లమందు నల్ల బజారు పాపం దేవుడికి అది ఎలా ఉంటాయో తెలియపోవచ్చు తాతయ్య. మొరబెట్టుకున్నావేనని దేవుడికి దండం పెట్టడం శుద్ధ దండగొరే. ఈ రోజు నుంచి వీడికి ఇంట్లో పూజా పునస్కారాలు బంద్ చేసేస్తున్నారు. ఒట్టి దండాలు పెట్టి ఊరికే వరాలు అడిగితే ఇచ్చేయడానికి దేవుడు వెర్రి వెంగడప్ప కాదు తాతయ్య. ఒట్టి దండాలేమిట్రా? ఇదిగో ఈ నా తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను కదా. తుప్పలాంటి జుత్తు కొండ మీద రోజు టన్నుల కొద్దీ రాలుతోంది. నీ వెండి దారాలకి మొహం వాంచలేడు దేవుడు. ఆ మాట నిజమే. సరే, ఏమ్మా అనసూయమ్మ తల్లి, నీ మొగుడు ఎప్పుడొస్తాడుట? ఎవరు? మీ అబ్బాయా? మా అబ్బాయి కాకపోతే ఇంకెవరమ్మా మీ అబ్బాయా అంటున్నావు? నీ మొగుడంటే మా అబ్బాయి, మా అబ్బాయి అంటే నీ మొగుడే. అదేమిటి మావయ్య, ఇప్పుడు నేనేమన్నాను? ఎప్పుడో ఒకసారి చాచిపెట్టి దవడపళ్ళు రాలగొట్టాయమ్మా. అప్పటికి కానీ తాతయ్య నోరు తిన్నగా రాదు. ఒరే ఒరే ఒరే, ఇక కోడల చేత చెంపదెబ్బలు తినడం ఒక్కటే తరువాయిరా ఈ ముష్టి బతుక్కి. అన్నీ అయిపోయాయి. ఏమమ్మా ఎప్పుడొస్తాడుట? ఆయన నిన్ననే రావాల్సింది మావయ్య. ఈ వేళ వస్తారనుకుంటాను. వస్తాడు, ఉద్ధరిస్తాడు. అరే, ఇంట్లో ఎలా బ్రతుకుతున్నారు, ఏం తింటున్నారు అనే జ్ఞానం ఉండక్కర్లేదు మనిషికి. జన్మ ఎత్తగానే సరిపోయిందా? చేతగాని వెధవ. రోజుల తరబడి ఊరెళ్ళి ఉండిపోతే ఏమిటి అర్థం? ఇంట్లో పస్తులతో చావమనా? ఆఫీస్ పని మీద వెళ్ళారాయే, అక్కడ పని పూర్తి కాలేదేమో. రాచకార్యాలే వెలగబెడుతున్నాడు లేదు. ప్రతిదానికి వెనకేసుకొస్తున్నావు మహా గొప్ప ఇదిగా. మేం మాత్రం ఉద్యోగాలు చెయ్యలేదా? బరువు బాధ్యతలు పోయలేదా? ఏవైనా అంటే నలుగురు అప్పజిల్లెళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు జరిపించాను అంటాడు, అంతేనా? అది వాడి కనీస ధర్మం. తల్లి రుణం తీర్చుకున్నాడమ్మా, అది వాడు చేసుకున్న పుణ్యం. అందుకు కొంత అప్పు సప్పు అయ్యింది, నేను కాదంటం లేదు కదా. అంత మాత్రాన మరి ఈ సంసారం ఈడ్చడం కోసం రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నారు ఆయన. బాగా చెప్పావమ్మా. కాదు, మహా బాగా చెప్పావు. సంసారాన్ని మోయటం కాదు, ఏడ్చటమే. సీత టైప్కి వెళ్ళిందిరా. అదో దండగా. ఉద్యోగాల్లోకి మేమేడుస్తుంటే దానికి టైప్ నేర్పించడం ఎందుకో? నాన్న చేసేవన్నీ ఇలాంటి పనులే. ఎదిగింది కదా, ఎవరినో గురించి చూసి పెళ్లి చేసి పంపేయకూడదు. మొగుడు దొరకొద్దా? కట్నం ఇచ్చుకోవద్దా? కనిపారేస్తే సరిపోతుందట్రా. మన కష్టాలు గట్టెక్కాలంటే ఒకటే మార్గం కనిపిస్తోంది తాతయ్య. ఏమిటది? మరేం లేదు. ఎలాగూ మా నాన్న కట్నం ఇచ్చి సీతకు పెళ్లి చేయలేడు. అంచేత ఓ డబ్బున్న ముసలాన్ని చూసి రెండో పెళ్లి జరిపించామనుకో, మన అప్పులు తీరతాయి, ఆడపిల్ల బరువు దిగుతుంది. ఇంత బ్రతికి చివరికి ముసలాండి కట్టుకుని ఏం సుఖపడుతున్నానని అనుమానం. ముసలాడు గనక ఎంతో కాలం బతకడు. బతికినంత కాలం మన సీత లంకలో సీతలా మేనేజ్ చేస్తుంది.
ఆనక ఆ ముసలాడు గుట్టుకుమన్నాక మన సీత కలిసి వచ్చిన ఆశతో ఎంచక్క మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. మరి వెతవా దౌర్భాగ్యుడా, ఎంత ఎంత నీచంగా ఆలోచిస్తున్నావురా. బతకాలి తాతయ్య, బతకటం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి. ఒక క్షౌరశాల పెట్టు, అందరికి క్షవరం చేద్దువు గాని. పెట్టుబడి పెడతావో చెప్పు, నాకు అభ్యంతరం లేదు. నీకెందుకుంటుంది అభ్యంతరం? నీ చేతికి తలప్పగించే వాళ్ళకి ఉండాలి గాని. సరే గాని నీ నల్ల మందు డోస్ ఎంత తాతయ్య? ఇప్పిస్తావా? బఠానికింతంత. చింత పిక్కంత వేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? అమ్మో అమ్మో, మత్తెక్కి ఒరే భలే గమ్మత్తుగా ఉంటుందిరా. కుంకుడిగా ఎంత వేసుకుంటే? అమ్మా వద్దురా, వద్దు వద్దు. మైకం కమ్మేసి 2 రోజులు నిద్రపోవాల్సిందే. మామిడి పిందంత వేసుకుంటే? అమ్మో చచ్చూరుకుంటాను రే. ఆ పని చెయ్యి. తల తాకట్టు పెట్టాను, అంత నల్లమని తీసుకొస్తాను, కళ్ళు మూసుకొని లటక్కని మింగి గుట్టుకొని పోతావు. ఒరే ఒరే, వెనకటికి ఎవడో కంట్లో నలుసు తీయరా అంటే నోట్లో నాలిక పీకేట. నా బాధ నీకు సంతోషంగా ఉందిరా. ఇంకా నువ్వు ఎంతకాలం బతుకుతావు? ఏమి నాయనా, నా చావు గురించి నీకెందుకుట ఆరాటం? ఈ ఇంట్లో ఓ మనిషి తప్పుకుంటే కొంత బరువు తగ్గుతుందని. వస్తా. నా వయసు నీకు రాకపోతుందట్రా. ఆ రోజున తెలుస్తుంది నా బాధ ఏమిటో. చిన్న పెద్ద కారకుండా మాటలంటే నోరు పడిపోతుంది రే. నీకు పుట్టగతులుండవు, సర్వనాశనం అయిపోతావు. శ్రీనివాస శ్రీనివాస, పిసరంత నల్లమందు లేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. నాలిక తొడుగుపోతుంది. నువ్వే ఏదైనా దారి చూపించాలి స్వామి, నువ్వే ఏదైనా. దారి చూపించావు స్వామి, దారి కనిపించింది, దారి కనిపించింది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా. నిధే సుఖం దొరికింది, నిధి దొరికింది స్వామి, దారి చూపించావా. నిధి చాలా సుఖమా. ఏమ్మా అమ్మా, ఏమ్మా అనసూయ తల్లి, వచ్చేసావా? ఏమిటి ఖాళీ బిందుతో వచ్చావు? కుళాయిలు రాలేదు మావయ్య, నీళ్లు లేవు. ఈ ఇంటి దరిద్రం అలాంటిదమ్మా. నీళ్ళేమిటి, గాలి కూడా మనకు దొరికి చావదు. ఉండు, ఇప్పుడే వస్తాను, ఉండు. తాతయ్య, తాతయ్య. తాతయ్య బయటకు వెళ్ళారా? ఏ? నా జేబులో 10 రూపాయలు నువ్వు తీసావా? లేదే. అయితే అనుమానం లేదు, ఆ ముసలాడు తీసేసి ఉంటాడు. ఎవరు తాతయ్య? అవును, ఈ ముసలాడు కేకంగా ఎండ్రిని ఇచ్చేస్తే గానీ పేడ విరగడవదు. చచ్చా, అవేం మాట్లాడా. 10 రూపాయలు ఎవడో కొట్టేశాడు, ఎవడో ఒక తాతయ్యే. ఇప్పుడు నాకేమిటి దారి? ఎక్కడ పారేసుకున్నావో ఏమో, సరిగ్గా వెతికావా? అయినా తాతగారికి కనిపించేలా డబ్బులు ఎందుకు ఉంచావురా? అంటే ఆ తప్పు నాదేనమాట. అబ్బా అది కాదురా. ఏది కాదు? ఈ ఇంటర్వ్యూ గురించి వారం రోజుల క్రితం నాన్నగారితో చెప్పాను. ప్రిన్సిపాల్ గారిని అడిగి ఒక రికమెండేషన్ లెటర్ తెమ్మని. అబ్బే, ఆయనకేం పోయింది? పోయేది నా బతికేగా. అప్పటికీ మీరెవ్వరూ ఏమీ పట్టించుకోకపోయినా ఉద్యోగం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయని అవసరం లేదమ్మా, నేనే తూర్పు తిరిగి దండం పెడతాను. అట్లా విసిగిపోతే ఎలా నాయనా? అన్నపు గిన్నెకి ఆకలి నోటికి మధ్య 1,00,000 అవాంతరాలుంటాయి. అలా అని చెప్పి ఆకలితో కూర్చోగలవా? ఏమిటి కవిత్వం చెప్తావు? అసలు నువ్వు నాన్న ఎప్పుడైనా నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించారా? ఆలోచించుంటే మీరు పుట్టెడప్పుల్లో మురిగిపోయిన తర్వాత నేను పుట్టుండేవాడిని కాదు. చదువుకోవాల్సిన వయసులో ఉద్యోగం కోసం ఇలా వెంపర్లాడేవాడిని కాదు. హాయిగా తిరగాల్సిన సమయంలో జుత్తు పీక్కుని ఉండేవాడిని కాదు. నిజమే, నిజమే నాయనా. కానీ మీ నోళ్లు కుట్టేసి ఆయనేం తినేయడం లేదు, మిమ్మల్ని గాలికి వదిలి ఆయనే సుఖపడిపోవడం లేదు. అహోరాత్రాలు ఆయన తపనంతా మీ గురించే, ఆయన ఆరాటం అంతా ఈ ఇంటి గురించే. నాన్నను వెనకేసుకురావడం కాదమ్మా, నాన్న వెనకేసింది ఏమైనా ఉందా? ఉంటే కనీసం బస్సుకు డబ్బులు తీసుకురా. నేను 10 నిమిషాల్లో బయలుదేరపోతే ఇంటర్వ్యూకి అందుకోలేను. అవునులే, మాట్లాడకుండా అలా తప్పించుకోవడం ఒక్కటే నీకు తెలుసు. చిచి, ఇంట్లో పుట్టడమే నేను చేసిన పాపం. ఇదేమిటి? ఈ ఉత్తరం ఏమిటి ఇక్కడ? సీత రాసిన ఉత్తరంలా ఉంది. శ్రీనివాస, ఏమిటో మనవడా అంత నీరసంగా ఉన్నావు? ఇంటర్వ్యూలో నెగ్గుకు రాలేనేమో అని భయపడుతున్నావా? డోంట్ వర్రీ, దేవుడున్నాడు, వాణ్ణి నమ్ముకో.
స్వామి, ఈ మాయామోహిత ప్రపంచంలో నీ ఉనికిని కని గమనించటం కాస్త కష్టతరమే అయినా నువ్వున్నావు స్వామి, నువ్వున్నావు. నాలాంటి దీనుల మొర నువ్వు ఎప్పుడూ ఆలకిస్తావు. అమ్మా ఇలారా. పుట్టడం గిట్టడం అనే జమా ఖర్చుల మధ్య మనిషి జీవితం ఖర్చవుతూ ఉంటుందట. ఆ ఖర్చు దుబారా కావచ్చు, లేకపోతే సద్వినియోగం కావచ్చు. కావచ్చు. దురదృష్టం వెంటాడేటప్పుడు మనిషికి కావలసింది నిబ్బరం, దరిద్రం కమ్ముకొస్తున్నప్పుడు కావలసింది సహనం. తెలిసిందిరా మనవడా? ఏమిట్రా విజ్జి, పిలిచావా? నల్లమందు గట్టి డోసే పడినట్టుంది. 10 రూపాయలు అడిగి తీసుకో, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పు. మావయ్య, విజ్జి ఇంటర్వ్యూకి టైం అవుతుంది. వాడి జేబులో 10 రూపాయలు పోయాయట. కాదు, ఎవడో దొంగ వెధవ కొట్టేశాడు. ఎవడురా? ఆ దొంగ వెధవకి మన సొమ్మే కావాల్సి వచ్చిందా? అలా అయితే పోలీస్ కంప్లైంట్ తప్పకుండా ఇవ్వాల్సిందే. మిమ్మల్ని 10 రూపాయలు ఇమ్మంటున్నాడు మావయ్య. 10 రూపాయలు? సరే. అన్నట్టు రే విజ్జిబాబు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదూ? సరే ఇందా, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో. అవును రే, నీ 10 ఎక్కడ పోయింది? ఇదే నా 10. అది నా 10. ఒంటి మీదకి వయసు వస్తే సరికాదు, బుద్ధి ఉండాలి. ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గుండాలి. నల్లమందు నువ్వు మింగావా, నేను మింగాన్రా? నువ్వే. నా జేబులో 10 రూపాయలు నల్లమందు కోసం నువ్వే కాజేశావు. నేను నీ జేబులో 10 రూపాయలు తీశానా? లేదు, నోటికి రెక్కలొచ్చి ఎగిరిపోయింది. ఎగిరిపోయిందో లేచిపోయిందో నాకు తెలియదు కానీ, అమ్మా అనసూయమ్మ, ఇందా ఈ 10 రూపాయలు ఉంచు, ఇవాళ ఖర్చుకు పనికొస్తుంది. దేనికర్రా అంత ఆశ్చర్యం? రే మనవడా, నువ్వు పోగొట్టుకున్నది ఒక్క 10, కానీ నేను మీకు ఇప్పుడు 2 10లు ఇచ్చాను. ఇప్పుడు చెప్పురే, నేను దొంగతనం చేశానా? మరి నా జేబులో 10? ఏమో. మరి నీకు ఈ డబ్బు ఎలా వచ్చింది? నాకా ఈ డబ్బా? నిజం చెప్పనా? దేవుణ్ణి తిట్టుకుంటూ అలా వీధిలోకి వెళ్ళానా, మన ఎమ్మెల్యే వెంకోబరావు కనిపించాడురా. వాడు నా స్టూడెంటే కదా. ఏమో ఈ వెంకోబరావు ఏమిటి సంగతి అన్నాను. ఎలక్షన్లు వస్తున్నాయి మేస్టారు అన్నాడు. ఏ పార్టీ అన్నాను. దేనికి టికెట్ దొరికితే అదే మన పార్టీ మేస్టారు అన్నాడు. అయితే నా ఓటు నీకే, ముందో 50 ఉంటే పడేయి అన్నాను. అందాక 30 ఉంచను మేస్టారు, తర్వాత 20 ఇస్తాను అన్నాడు. సరే అలాగే కానిమ్మని ఇచ్చింది పుచ్చుకున్నాను. 30లో 10 నల్లమందికి, మిగిలిన 20 ఇదిగో ఇలా సర్దేశాను. నమ్మమంటావా? కొన్ని నమ్మాల్సిందేంట్రా, నమ్మకపోతే నీ కర్మ. ఒరే విజ్జి, టైం అవుతుందిరా, తొందరగా తెవులు. అమ్మా అనసూయమ్మ తల్లి, మంచి కూర తిని చాలా కాలం అయిందమ్మా. చూడు, బెల్లం వేసి కొంచెం వంకాయ పులుసు పెట్టు. అలాగే మావయ్య. చూడు, అలాగే పిసరంత బెల్లం కలిపి కాస్త అల్లం పచ్చడి కూడా చెయ్యి. అలాగే మావయ్య. రే విజ్జిబాబు, నీకు ఉద్యోగం వచ్చాక మొట్టమొదటి జీతం అందుకొని నాకు ఒక 1/2 కేజీ నల్లమందు కొనిపెట్టేయాలరా. ఇక ఈ జీవితానికి నల్లమందు కోసం దేవురింపు దేవులాట ఏమీ ఉండదు. అబ్బబ్బబ్బా, ఏ వస్తువు పెట్టిన చోట ఉండదు కదా. అమ్మా అమ్మా, అబ్బా మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇక్కడ ఉంచిన వాచి కనబడడం లేదు. ఏ వాచి? ఈ రోజు ఇంటర్వ్యూ ఉందని మా ఫ్రెండ్ అడిగి వాచి తెచ్చుకున్నాను. రాత్రి ఇదిగో ఈ టేబుల్ సొరుగులో పెట్టాను. ఏది, రాత్రి చీకట్లో కూడా టైం చూపించింది ఆ వాచియేనా? అవును. నీ చేతికి కట్టుకుని తెగ మురిసిపోయావు. అది ఎక్కడికి పోతుందిరా, సరిగ్గా వెతుకు. ఎరువు సొమ్ము బరువు చెటని ఎందుకు తెచ్చావురా? మన దరిద్రం చూసి ఎవరు జాలిపడి ఉద్యోగం ఎవరు సరికదా, అసహించుకుంటారని ఒకరిని డబ్బులు వేరొకరిని వాచి, చివరికి నేను వేసుకున్న బట్టలు కూడా ఎరువడికి తెచ్చుకున్నానమ్మా. సరిగ్గా చూడరా, అక్కడే ఎక్కడో ఉంటుంది. ఎక్కడ? మళ్ళీ దొంగతనం నాకంటే కట్టావు సుమా. అనుమానం లేదు, నువ్వే వాచి తీసావు. 25కో పరక్కో అమ్మేశావు, అందుకే ఈ జలసాలు. చచ్చాను రా దేవుడా. ఇందాక 10 రూపాయలు కాజేశానన్నావు, ఇప్పుడేమో వాచి దొంగతనం చేశానంటున్నావా? ముమ్మాటికి నువ్వే. అయితే పోయి పోలీసు రిపోర్ట్ ఇచ్చుకో. పాపం ఆ వెంకోబరావు గారు ఏదో దయతలిచి దేవుళ్ళ అదుకుంటే. అలాగా, నడు. ఎక్కడికి? వెంకోబరావు ఇంటికి. ఎందుకు? నువ్వు వేయబోయే ఓటుకి అడ్వాన్స్గా నోటు ఇచ్చాడో, నా వాచి తాకట్టు పెట్టుకుని ఇచ్చాడో తేల్చుకోవడానికి. నేను రాను. ఏ? నేను ఆ వాచి తీయలేదురా. నీకు దండం పెడతాను, నన్ను నమ్ము. నథింగ్ డూయింగ్. పోలీస్ స్టేషన్. అమ్మా అనసూయమ్మ తల్లి, నువ్వైనా వీడికి చెప్పమ్మా. నేను దొంగతనం చేయలేదమ్మా. నన్ను రోడ్డు ఎక్కించేస్తున్నాడే తల్లి, ఒరే వదలరా. అమ్మా
విజ్జి ఏమిటిది ఏయ్. తాతను విడిచిపెట్టు అమ్మ, 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 నువ్వు ఉండమ్మా. అమ్మ అమ్మ అనసూయమ్మ తల్లి నువ్వు చూడమ్మా నీకే చెప్తుంది విడిచిపెట్టు నువ్వు పద పద ముందు. నువ్వు మనిషివా పశువా విడిచిపెట్టు అమ్మా మావయ్య మనం ఏమీ ఇవ్వలేకపోయినా వాడి దారు వాడు వెతుక్కుంటున్నాడు వాడినెందుకు అల్లరిపాలు చేస్తారు అమ్మ అనసూయ నువ్వు కూడా నా మాట నమ్మవా తల్లి? నేను నమ్ముతాను మావయ్య కానీ వాచిపోయిందంటే వాడి స్నేహితుడు నమ్మొద్దు నమ్ముతాడు నేను ఒక దొంగ వేస్తామనని. అయితే నిజం చెప్పేస్తున్నాను, అంతా వినండి. ఒరే విజ్జిబాబు, నేను దొంగతనం చేసిన మాట నిజమే కానీ నీ వాచి కాదురా, మీ అమ్మ పట్టు చీర. ఆ? నా పట్టు చీర అవునమ్మా, నల్లమందు కోసం గిలగిల్లాడిపోయాను, చచ్చిపోతానేమోనని భయపడిపోయాను. అందుచేత నీ పట్టు చీర అమ్మానమ్మా. అది అది నా పెళ్లి చీర మావయ్య నా పసుపు కుంకుమ అవునమ్మా నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం? మన అవసరాల కోసం పొలం పుట్ర నగ నట్ర ఎన్ని నమ్ముకోలేదు. కరెక్టే, నీ సంగతి నువ్వు చూసుకున్నావు, తప్పేమిటి? ఎందుకో ఆ వాచి ఏమైనట్టు? వాచియా ఏమో, ఉదయం టైప్ క్లాస్కి వెళుతూ సీత ఇక్కడే తచ్చాడిందిరా. బహుశా సరదాగా చేతికి వాచి కట్టుకుని వెళ్ళిందో ఏమో. ఏడుకొండల వెంకటేశ్వరుడు దర్శనం దొరుకుతుందేమో గాని ఈ మహానుభావుడు దర్శనం మాత్రం దొరకడం మహా కష్టంగా ఉంది. ఉన్నారో లేడో. భానుమూర్తి గారు, భానుమూర్తి గారు! పోలినాయుడు, రాఘవయ్య గారా? ఏమయ్యా పోలినాయుడు, నీకేం పని పాట ఉండదా? అప్పు ఇచ్చావు నిజమే, పుచ్చుకున్నావు అది నిజమే, నోటు రాసిచ్చాం కదా, ఎక్కడికి పారిపోతావు? ఇచ్చేదాకా ఆగాలి. నువ్వు ఇలా వచ్చేపోతూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? ఏమనుకుంటారు? అప్పు పుచ్చుకొని చాలా కాలం అయింది కాబోలు, ఇంట్లో వాళ్ళు పెద్ద మనుషులు కాదు కాబోలు, పాపం ఊరికే ఇతన్ని తిప్పుతున్నారు కాబోలు అనుకుంటారు. నీ మొహానికి వ్యంగ్యం ఒకటి ఆ. చాలే. అది కాదు పోల్నాయుడు గారు, రాత్రి మీ అబ్బాయి వచ్చాడు, మంచి చెడ్డ మాట్లాడుకున్నాం, మరేం పర్వాలేదు, మరో 6 నెలలైనా మీరేం పట్టించుకోకండి అన్నాడు. ఇంతలోనే మళ్ళీ మీరు వచ్చి నేను వచ్చి ఏమన్నానయ్యా? మీ అమ్మాయి మా అబ్బాయితో లేచిపోయిందని అన్నానా? లేకపోతే మా అబ్బాయి మీ అమ్మాయిని లేవ తీసుకుపోయాడన్నానా? పోలినాయుడు, మాటలు మాటలు తిన్నగా రాని, లేకపోతే నీ మూతి మీద తన్నాల్సి వస్తుంది. జాగ్రత్త. తనండి, తనండి. నా దగ్గర 30,000 అప్పు తీసుకున్నారు, తీసుకుని 3 ఏళ్లు కావస్తుంది. అది ఇప్పుడు 60,000కి పెరిగింది. అందుకని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావుటయ్యా? అంటానండి, అంటాను. ఎంత మాటైనా అంటాను. నా బాకీ తీర్చే వరకు అంటానండి. నాకు ఆ హక్కు ఉంది. మళ్ళీ పౌరుషం ఒకటి, పౌరుషం, చేతకాని పౌరుషం. అప్పు తీర్చలేకపోతే కాళ్ళ వేళ్ళ పడి బాబు నాయన అని బతిమాలుకోవాలండి. అంతేకాని పడుచు పిల్లని ఎర చూపించి అమ్మా 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 అప్పు ఎగ్గట్టాలనుకోవడం నీతి జాతి ఉన్నవాడెవడు చేయడండి. ఏమిటి వీడేమన్నా తాగొచ్చాడే విట్రా? వీడిని బయటికి పంపను. ఒరేయ్ పోలినాడు, నువ్వు ముందు బొమ్మను దిగు. పోల్నాయుడు గారు, మీ మనసులో మాట ఏదో ఒక సూటిగా చెప్పండి. మీరంతా కుమ్మక్కై మా వాడిని బుట్టలో వేసుకున్నారు. ఏడి మా వాడు ఎక్కడ దాచేశారు? ఏమిటో వీడి గోళ అర్థమే చావటం లేదురా. ఎక్కడా మీ మనవరాల్ని పిలవండి. ఎక్కడ ప్రారంభంరా? వీడికేం పిచ్చెక్కలేదు కదా. ఇదిగో పోల్నాడు, మా మనవరాలు టైప్ క్లాసుకి వెళ్ళింది, వస్తుంది. మరి రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదా? మా వాడితో లేచిపోయింది గనుక. ఒరే ఇది పిచ్చి కాదు గాని పిచ్చిలాంటిదే. ఒరే పోల్నాయుడు, నీకు మతి పోయిందిరా. పోదా మరి. నా కొడుకు వెధ 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 అన్నారు. వెధ వాడు మతి పోగొట్టుకోబట్టే మీ పిల్లతో లేచిపోయాడు. పోయాడు వెధ. పోతూ మీరు రాసిచ్చిన ఆ కాగితాలు చింపేశాడు. వేలకు వేలు నష్టపెట్టేశాడు. వెధ వెధ. ఇదిగో చూడండి వాడు రాసిచ్చిన ఉత్తరం. మీరా నాయుడు గారు, ఆయన ఇంకా ఊరు నుంచి రాలేదండి. ఆయన డబ్బడడానికి రాలేదమ్మా, మనకు చల్లని కబురు తీసుకొచ్చారు. మన సీత వీళ్ళ శ్రీరామచంద్రుడితో వెళ్ళిపోయింది. ఆ శ్రీరామచంద్రుడు దయతో 30,000 రూపాయలు అప్పు కాగితాన్ని చించేసి
నాన్నను రుణ విముక్తుని చేశాడు. ఆ? అయితే అయితే ఇదంతా నిజమేనే విట్రా? సీత వెళ్తూ వెళ్తూ నన్ను క్షమించండి అంటూ ఇదిగో ఈ ఉత్తరం రాసి మరీ వెళ్ళింది. ఎంత పని చేశావే. అయితే ఇదంతా నీకు నీకు ముందే తెలుసున్నమాట? తెలుసు. మరి తెలిసి నాకెందుకు చెప్పలేదురా? చెప్తే ఏం చేసేవాడు? ఏదో ఒకటి చేసేవాడిని. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, అదేదో చెయ్యి. ఆత్మహత్య చేసుకుంటాను. శుభ్రంగా చేసుకో, ఎవ్వరూ అడ్డు రాకుండా చూస్తాను. ఒరే, అది ఎక్కడుందో వెళ్ళి వెతికి తీసుకురారా. రానంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకురా. ఆయన వస్తే ఏం సమాధానం చెప్పనురా? నువ్వేమీ చెప్పక్కర్లేదమ్మా, నేను చెప్తాను. నాన్న, నీ కూతురు పెళ్లి నువ్వు ఎలాగూ చేయలేకపోయావు, అదే చేసుకుంది అని. ఒరే, ఆయన పరువు మర్యాద వీధికి ఇడుస్తున్నారా. ఇది మీకు న్యాయం కాదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని ఈ జన్మలో సీతకు మీరు పెళ్లి చేయగలరా? పుట్టుడప్పుల్లో మునిగిపోయిన నాన్న ఎప్పుడైనా ఒడ్డుకు చేరగలరా? ఏదో తన దారి తను వెతుక్కొని మనకింత మేలు చేసింది, అందుకు సంతోషించరే? ముందు నువ్వు నోరుముయ్యి. నాయుడు గారు, దాన్ని మందలించి బుద్ధి చెప్పుకుంటాం. వాళ్ళని వెతికించండి. అదో ఖర్చు దండగా వెధ పోయాడు అనుకుంటాను. భేష్, మీ నిర్ణయం చాలా బాగుంది మావయ్య గారు. ఎందుకలా ఊరికే చంకలు గుద్దేసుకుంటావు? ఎంతకాలం? మోజు తీరేదాకా మీ పిల్లతో తిరుగుతాడు. తీరేక ఏదో ఒక రోజు ఇంటికి తిరిగి వస్తాడు. నా బాధంతా చింపేసిన ప్రోనోడు గురించే. సరే గాని నా బాకీ మాట ఏదో తేల్చి చెప్పండి. మా ఇంటి పరువు పోయి మేమేడుస్తుంటే ఇంకా ఏడిపిస్తారేమిటండి? మీరు ఆ బాకీ మాట మర్చిపోవడం ఇక మంచిది పోనాయుడు గారు. సరేనయ్యా, సరే, నేను చేయాల్సిందే చేసేస్తాను. నాయుడు గారు, వాడి మాటలకేం గాని ఆయన రానివ్వండి, నోట్ రాసిస్తారు. ముందు మీరు పిల్లల్ని వెతికించండి, మీకు పుణ్యం ఉంటుంది. బరి తెగించి వెళ్ళిపోయిందని బదిమాలు తీసుకొస్తారంటావేమిటమ్మా? అది మనం ఇంత వంటాలని పనిచేసింది. ఊరుకో, చచ్చిందని ఒక ఏడ్చి ఊరుకో. సిగ్గులేక వెతికిస్తుంది. చూడండి మావయ్య గారు, నెల తక్కువ కదవా వాణ్ణి పట్టుకుని మావయ్య మావయ్య అని వెళ్ళాడతావేమిరా? షటప్. పిసరంత నల్ల మందికి ఓ పూట తిండికి ఠికాణా లేని నీకు పరువు ఒకటి. మావయ్య గారు, ఇప్పుడప్పుడే మా నాన్న రాడు, వచ్చిన నోటు రాయడు. రాస్తానని నేను ఒప్పుకోను. ఇక మీరు దయచేసి వెళ్ళండి. ఆహా, కొత్త నోటు రాస్తే సరే సరి, లేకపోతే నా తడాకా చూపిస్తాను. చూపించండి, చూపించండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా వాడి మీద ఓ దొంగతనం కేసు బనాయించి 6 నెలలు కటకటాల వెనక కూర్చోబెట్టించేస్తాను. అప్పుడు మీ పిల్ల గుడ్డపరిచి వీధిలో అడుక్కుంటుంది. మీ రోగం కుదురుతుంది. మరి నా మాట కూడా విని వెళ్ళండి. నిజంగా మీరు అంత పనే చేశారనుకోండి, నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏమనా మైనారిటీ తీరని పిల్లను ఎత్తుకుపోయాడని రేప్ కేసు పెట్టించి మీ వాడు 7 ఏళ్లు జైల్లో కూర్చుని ఏర్పాటు చేస్తాను. అప్పుడు మీ ఇద్దరు రోగం జాయింట్ గా కుదురుతుంది. ఇవాళ తాడో పేడో తేల్చుకుని కానీ ఈ గుమ్మం కదలను. సరే వెళ్ళండి. నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు. నువ్వు భానుమూర్తి గారు అబ్బాయి కదూ? అవునండి, నా పేరు విజయ్ కుమార్. ఆయన మా తాతగారండి, రాఘవయ్య గారు. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. కూర్చోండి, ఆయన ఇంకా రాలేదు. మీ అమ్మగారా? అవునండి. ఈయనెవరు? మా చుట్టవులండి, ఇవాళే ఊరు నుంచి వచ్చారు. మా నాన్నగారిని చూసి గాని వెళ్ళనంటున్నారు. ఆయన అంటే ఈయనకి చాలా ప్రాణం లేండి. ప్రాణమా నా బొంద? అయ్యా, వీళ్ళ నాన్న నా దగ్గర 30,000 అప్పు చేసి 3 ఏళ్ల నుంచి నన్ను తిప్పుతున్నాడు. పైగా నీతిమానుల పనులు కూడా. చ వారి అమ్మాయిని మా అబ్బాయికి ఎరగా. పోలనాయుడు గారు, వాణ్ణేమి అనకరా, వాణ్ణేమి అనకు చెప్పని. చూడండి ప్రిన్సిపల్ గారు, బ్రతికి చెడ్డవాళ్ళం భరించలేకపోతున్నాం. మా మనవరాలు అంటే భానుమూర్తి కూతురు ఈ పోలినాయుడు కొడుకుతో లేచిపోయిందండి. అది విషయం. ఏవయ్యా పోలినాయుడు, ఇప్పుడు నీ కడుపు నిండిపోయిందా? వెధ వాడు ఎలా పోతే నాకెందుకటి? వెధ పోతూ పోతూ ప్రోనోడు చించేసి మరీ పోయాడు. బాబు ప్రిన్సిపాల్ గారు, అదను చిక్కింది కదా వీళ్ళకిప్పుడు. అప్పు ఎవరిచ్చారు, అప్పు ఎవరు పుచ్చుకున్నాడు అంటున్నారు. ఇది పెద్ద మనుషుల తరహాయినా ప్రిన్సిపాల్ గారు? తమరే న్యాయం చెప్పండి. విజయ్, మొత్తం అప్పు ఏమాత్రం ఉంటుంది? అంటే ఈయనది కాకుండానండి? ఇది కాకుండా చిల్లరప్పులు ఓ 10,000 దాకా ఉండొచ్చు. ఏమమ్మా అనసూయమ్మా? మీరు గాని తీరుస్తారేమిటి? విజయ్, నీకు ఇంకా ఉద్యోగం లేదు కదూ? లేదండి. ఏం పర్వాలేదు, నీకు ఉద్యోగం వేయిస్తాను. అసలు ఈ రోజున ఒక క్లర్క్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందండి. కానీ వాటి ఇంటి పరిస్థితి నన్ను వెళ్ళనిచ్చింది కాదు. నువ్వేం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి. మా కాలేజీలో అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఖాళీ అయింది, నువ్వు అప్లై చేయి. అలాగే సార్. మరేం బెంగ పెట్టుకోకండి, అప్పులు తీర్చే మార్గం కూడా చూద్దాం.
రాఘవయ్య గారు, అయ్యా ఈ 500 ఉంచండి, ఇంటి ఖర్చుకు పనికొస్తాయి. 500 ప్రిన్సిపల్ గారు, ఏమిటిదంతా? తీసుకోండి. భానుమూర్తి మా కాలేజీలో మామూలు గుమస్తాయే కాదు, నాకు మంచి స్నేహితుడు కూడా. నిజమేలండి, మావాడు గొప్ప స్నేహశీలి. ప్రిన్సిపాల్ గారు, ఐఎమ్ సారీ. ఏమైందండి? నిన్నటి పేపర్ చదివారా మీరు? మా బ్రతుక్కి పేపర్ ఒకటా మేస్టారు? ఇంతకు ఏమైందండి? గుంతకల దగ్గర వంతెన కూలి మెయిల్ నదిలో పడిపోయింది. దురదృష్టవశాత్తు ఆ రైల్లోనే మీ నాన్నగారు వస్తున్నారు. పాపం ప్రమాదంలో చనిపోయారు. మీరు మనసును కాస్త చిక్కబెట్టుకుని. బాను, ఒరే ఒరే విజయబాబు, మీ అమ్మను చూడు, మీ అమ్మ పడిపోతుంది. అమ్మ అమ్మ అనసూయమ్మ, 30,000 అసలు 30,000, మరో 30,000 పైచిలకు వడ్డీ. ఆ మనిషితో పాటు మా సొమ్ము పోవలసిందేనా బాబు? ఎలా తీరుస్తారు పాపం? తమ కష్టం ఉంచుకోనండి బాబు. బాబు నన్ను కూడా ఆదుకోండి బాబు. చూద్దాం చూద్దాం. వస్తాను బాబు, వస్తాను. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ప్రిన్సిపల్ గారు? మేము ఎలా బ్రతకాలి? ఇంత అర్ధాంతరంగా గంగలో ముంచేసి పోతాడని కల్లో కూడా అనుకోలేదు ప్రిన్సిపల్ గారు. అద్దిక్కుమాలి దేవుడికి మేమే కావలసి వచ్చావా? నన్ను తీసుకుపోకూడదు? మోస్ట్ అన్గ్రేట్ఫుల్ ఫెలో. ఏవయ్యా స్వామి, తలంచి దండం పెట్టుకుంటుంటే మొట్టికాయలు పడతావా నువ్వు? ఎంత దుర్మార్గుడివి కాకపోతే తండ్రి కళ్ళ ముందు కొడుకుని చంపుతావా? పుత్ర శోకం అంటే ఎలా ఉంటుందో ఆ దేవుడికి తెలుసా ప్రిన్సిపల్ గారు? రాఘవయ్య గారు, మీరు కాస్త ధైర్యం వహించాలి. మీ మనవడికి ఉద్యోగం వస్తుంది. మా స్టాఫ్ స్టూడెంట్స్ కలిసి కొంత సొమ్ము మీకు అందజేసే ఆలోచన ఉంది. రైల్వే వాళ్ళు కూడా అంతో ఎంతో కాంపన్సేషన్ ఇస్తారు. పోయిన వాళ్ళ గురించి దిగులు పడడం కన్నా ఉన్న వాళ్ళ కోసం ఆలోచించడం విజ్ఞుల లక్షణం. ఇంటిల్లపాదిని మీరే ఓదార్చాలి. మరి నేను వస్తాను. దేవుడు, నీ దుంపతగా మా కొంప ముంచావు కదరా. ఇంత దుర్మార్గుడు అయిపోయావేమిరా నువ్వు? రాఘవయ్య గారు, ఓ రాఘవయ్య గారు, మిమ్మల్నేనండి రాఘవయ్య గారు. ఎవరది? పోల్నాయుడు? ఏం పోల్నాయుడు, ఒంట్లో బావులేదా నీకు? క్షమించండి, నా రాక తమరికి ఇబ్బంది కలిగించలేదు కదా? అబ్బెబ్బెబ్బే, పెద్ద పులొచ్చి ప్రేమగా మాట్లాడుతున్నంత ఆశ్చర్యంగా ఉందయ్యా నీ గొంతులో ఆ తీయదనం వినిపిస్తుంటే. సర్లేండి, అంతా మీకు వెటకారమయ్యే. నేను మాత్రం మనిషిని కాదా? మంచి చెడ్డ ఉండవనుకున్నారా నాకు మాత్రం? ఆహా, మంచి చెడ్డ నీకు ఉన్నాయా? సరే కూర్చో. పోల్నాయుడు అయ్యా, నీకో మంచి విషయం చెప్పమంటావా? చెప్పండి. అన్ని వేళల్లో అందరికీ అన్నింటా కనిపించగల దేవుణ్ణి ఒంటరిగా ఇరుకుగా ఎవరికీ కనిపించకుండా గర్భగుడిలో ఖైదీగా ఉంచటంలో మనిషి ఆంతర్యం ఏమిటట? ఆ దేవుడి లీలలు ఎప్పటికైనా తనతో చెప్తాడని మనిషి ఆలోచన కాబోలండి. ఓరి పిచ్చివాడా, ఆ పైవాడి లీలలు తెలుసుకోవటం మనిషి తరం కాదురా. మరైతే ఏమిటంటారు? తన స్వార్థం కోసం మనిషి చేసే ట్రిక్కుల్లో అదొకటి, అంతే. మా బాగా అసలు ఇచ్చారండి. కానీ పొరుగువాణ్ణి పొడుచుకు తినటమే కదండి ఇప్పటి సిద్ధాంతం. ఆ పాడు సిద్ధాంతమే ఇన్ని రాద్ధాంతాలకి కారణమవుతుంది. పోల్నాయుడు అయ్యా, కొంచెం నల్లమందు వేసుకుంటావే? అది మనకి సరిపడదండి. ఓరి, దీని గురించి నీకేమీ తెలిసినట్లు లేదు. ఈ నల్లమందు ఒక రకంగా పోషకాహారం లాంటిదయ్యా. అబ్బా, అందుకే గొప్ప గొప్ప వాళ్ళు మందు కొట్టరు, నీటుగా నల్లమందు మింగేస్తారు. నేను మీలాంటి గొప్పవాణ్ణి కాదు కదండి. ఒప్పుకుంటున్నావు అన్నమాట. అది సరే కాని పోల్నాయుడు, అప్పటి రోజులు మళ్ళీ రావయ్యా. అవునండి.
ఆ రోజుల్లో మేము ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాళ్ళం. అవును, సిద్ధపడేవారు. ఎంతసేపు మాట కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం. అవును, ఇచ్చేవారు. అలా మేము లేకపోతే బ్రిటిష్ వాడితో పోరాడగలిగే వాళ్ళమా? మనకు స్వరాజ్యం తేగలిగే వాళ్ళమా? ఏమిటో ఆ మంచి రోజులన్నీ మా తరంతోనే అంతరించిపోయాయ్యా. అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నావా అనిపిస్తుంది. ఆ గొప్ప గుణాలు లేకపోతే పోరీండి, కనీసం మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలు అభిమానాలు కూడా కరువైపోయాయండి. ఈ తరం వాళ్ళలో మార్పు వచ్చేసిందయ్యా, మరి లాభం లేదు. అయ్యా రాఘవయ్య గారు, అయ్యా మరో 20 ఏళ్లలో మన దేశ జనాభా ఊహించని సంఖ్య దాటుతుందట. అప్పుడు 2 కడుపులు కొడితే గాని ఒకడు 3 పూటలు తినలేడట. అందుకే ముందు చూపు ఉండి తీరాలట. అవునులే, జనం పెరిగిపోతున్నారు, విలువలు తరిగిపోతున్నాయి. కలియుగం అంతానికి వచ్చేసిందయ్యా. ఏదో మీలాంటి మంచి వాళ్ళు అక్కడక్కడ మిగిలి ఉండబట్టే మాలాంటి వాళ్ళు ఈ మాత్రం అయినా బతకగలుగుతున్నాం రాఘవయ్య గారు. ఏమిటో నీకు నా మీద ఇంత అభిమానం ఉందని తెలియదు సుమా. అభిమానమే కాదండి, మీరంటే నాకు గౌరవం కూడా ఉంది. నా కష్ట నష్టాల గురించి చెప్పుకున్నా మీరు తప్పకుండా వింటారు. ఈ డబ్బుంది చూశావు పోలినాయుడు, డబ్బు మొత్తం ప్రపంచాన్ని నిలుస్తుంది. చావుకి పుట్టుక్కి అన్నిటికీ అది అవసరపడుతుంది. మనుషుల్ని దగ్గరకు చేర్చాలన్నా దూరంగా విసిరేయాలన్నా అదే చేస్తుంది. అదిగో ఆ డబ్బు విషయంలో మన మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలుంటే ఉండొచ్చు గాని అంతకు మించి నువ్వంటే నాకు ఎలాంటి కోపం లేదంటే. మీ మాట నమ్మకపోవడమే. ఒక్కోసారి మీ పరిస్థితి తలుచుకుంటే నాకు భలే బాధ అనిపిస్తుందండి. నమ్మండి. ఎందుకో? స్వరాజ్యం కోసం పాటుపడిన మీరు సంసారం కోసం కూడా బాధపడుతున్నందుకు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి గాని పోలినాయుడు. అయ్యా, ఇప్పుడు మా పరిస్థితి బాగానే ఉందయ్యా. ఆ గట్టు రోజులన్నీ మా భానుమూర్తితోనే పోయాయి. అలాగంటారా? వాడు పోయి మమ్మల్ని సుఖపెడుతున్నాడయ్యా. నిజమేలండి. అవును రాఘవయ్య గారు, మీ మనవడు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా రాఘవయ్య గారు? అప్పుడప్పుడు కాస్త కసిరినా నా నల్ల మందుకు మాత్రం లోటు రానివ్వకుండా చూసుకుంటున్నాడు. రాఘవయ్య గారు, మంచి చెడ్డ ఆలోచించగలిగే పెద్దవారు మీరు. నన్ను ఒడ్డుకు చేర్చాలి. ఏమిటయ్యా? ఏం లేదు, ఇదిగో ఈ 100 మీ దగ్గర ఉంచండి. 100 ఎందుకు? నల్ల మందు కోసం మీరు ఇబ్బంది పడకూడదని బాబు. మీ మనవడికి ఏం నచ్చ చెబుతారో ఈ ప్రోనోటు మీద సంతకం పెట్టించండి. మీ మేలు మర్చిపోను, చచ్చి మీ కడుపును పుడతాను. అంత పని చెయ్యకు. ఓరి అసాధ్యం కూలా. పోలాడు, ఇదిగో ముందు నీ 100 నువ్వు తీసుకో. తీసుకో, ముందు నీ 100 తీసుకో. అదేమిటి? చూడు, ఈ సాయం మా అబ్బాయి ఉన్నప్పుడు అడిగుంటే తప్పకుండా చేసేవాడిని. కాస్త లేట్ అయిపోయావు పాపం. ఏమిటి 100 ఇచ్చి 1000 పట్టుకుపోతామనా నీ ఆలోచన? నీ దుంపతగా. వెళ్ళమంటారా? తప్పకుండా వెళ్ళమంటారా? గొమ్మందిగు. రాఘవయ్య వెళ్ళు. రాఘవయ్య పోరా పింజారి వెధవా. రాఘవయ్య, దెబ్బతిన పులి పోలినాయుడు దెబ్బ తీసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టాడు. జాగ్రత్త, వస్తాను. నేను ఒప్పుకుంటాను. చూడు బాబు విజయ్, నీకంటే ముందు పుట్టాను, ఆ మాత్రం నాకు తెలియదంటావా? అది కాదు మావయ్య గారు. నేను ఒప్పుకుంటాను. ప్రతి మనిషికి ఒక్కో రేటు ఉంటుంది. ఆ మనిషి మహాత్ముడైనా సరే దాన్ని మనం లంచం అనొచ్చు, కట్నం అనొచ్చు, మరేదైనా అనొచ్చు. రేటు మనిషిని బట్టి ఉంటుంది. నీకు 1200 రూపాయలు ఉద్యోగం ఉంది, అంచేత నీ రేటు 15,000.
అంతకు మించి ఇవ్వడం నేను అడిగింది స్కూటరే కదండి. నేను ఒప్పుకుంటాను, స్కూటరే. కానీ చూడు బాబు, మనం ప్రధానం రోజున 15,000కి ఖాయం చేసుకున్నాం. చేసుకుని ఎన్నాళ్ళు అయింది? సరిగ్గా ఈ వేళకి నెల రోజులు. అప్పుడే ఓ స్కూటర్ అదనంగా అడుగుతున్నాం. అంటే ఆ లెక్కన పెళ్లి రోజున కలర్ టీవీ, ఫ్రిడ్జు అడుగుతావు. మా అమ్మాయి కాపురానికి వచ్చాక నేను ఉంటున్న ఇల్లు నీ పేరు రాసేయమంటావు. నీ సొమ్ము ఏం పోయింది బాబు? కాదు, చెప్పుతున్నాను. నన్ను మీరు అర్థం చేసుకోవటం లేదు. నేను ఒప్పుకుంటాను. ఏదో మా అమ్మాయి నిన్ను ప్రేమించడం అనే పొరపాటు చేసింది కాదన్ను, నేను ఒప్పుకుంటాను. అలా అని చెప్పి బజార్లో దొరకని సరుకులాగా రోజు రోజు నీ రేటు పెంచుకుంటూ పోతే నేను తట్టుకోవద్దు. అది కాదు సార్. సరే, నువ్వు మా అమ్మాయిని సుఖపెట్టు, నేను నిన్ను సంతోష పెడతాను. ఏమయ్యా సుబ్బారావు, రండి రండి రాఘవయ్య గారు. అల్లుడిని ఆశలతోనే అందరం ఎక్కించేస్తున్నట్టున్నావు. అల్లుడు గారికి స్కూటర్ కావాలట. ఆహా పెట్రోల్ పోసుకోవడానికి సొమ్ములున్నాయా అని అడుగుతున్నాను. ఆహా, పెళ్లి కాకముందే అల్లుణ్ణి అంతలోకి కట్టేస్తే పెళ్ళయ్యాక నీ గుమ్మంలో కట్టేసుకుంటావు కాబోలు. నేను ఒప్పుకుంటాను. నాకంటే ముందు పుట్టారు, మీకు తెలియంది కాదు. కానీ నా బాధ అంతా ఒక్కటే. మీ మనవడు నా కూతురికి మొగుడు కావాలి, కానీ నాకు మొగుడైతే భరించలేని నా విన్నపం. కాదు, చెప్పుతున్నాను. అదేమిట్రా విజ్జుబాబు, వారికి ఒక్కతే అమ్మాయి. వారి తదనంతరం వారికి ఏమున్నా అదంతా మీరే కదా. మేమేమన్నా మోసుకుపోతావా? నేను ఒప్పుకుంటాను. కానీ చూడండి, మగవాడి హోదా సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. ఆదాయం పెంచుకోమనండి, హోదాకు తగ్గట్టు నేను మర్యాదలు చేస్తాను. అదుగోరా మీ మామయ్య గారి అభయహస్తం. ఇంకే సుబ్బారావు, అయ్యా. మా మనవడు ఘటికుళ్ళే. ఆహా. వీళ్ళ నాన్న కాస్త మెతక గాని వీడికే అబ్బో, వీడికి వేలు చూపిస్తే మండ కాదు, మొత్తం చెయ్యే మింగేస్తాడు. అయినా ఈ రోజుల్లో జీతవరాలతో బతికేయడం అంటే మాటలా? అవును, నేను ఒప్పుకుంటాను. నీకు సుబ్బారావు అయ్యా, జీతం కాకుండా పై సంపాదన బాగానే ఉంటుందనుకుంటారు. నేను ఒప్పుకుంటాను. అబ్బే, ఇదిగో ఈ సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చి 3 ఏళ్ళు అయ్యిందండి. ఏదో రాఘవయ్య గారు, మా పిల్లని మీ ఇంట్లో పడేస్తున్నాను, ఎలా చూసుకుంటారో ఏమిటో. నువ్వేవి బెంగ పడనక్కర్లేదు సుబ్బారావు. అయ్యా, పిల్లలు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం సరే. అంతే చాలండి. ఆ పాడు రోజులన్నీ మా భానుమూర్తితోనే పోయాయ్యా. బ్రతికుండగా వాడు ఎవరిని సుఖపెట్టలేదు గాని పోయి మమ్మల్ని అందరినీ బ్రతికించాడు. ఆ రోజుల్లో తిండికి కూడా ఇబ్బంది పడేవాళ్ళమంటే నమ్ము. తాతయ్య, నువ్వుండరా, వాడు యాక్సిడెంట్లో పోయాడు. చిల్లర అప్పుల వాళ్ళు కొంతమంది అయ్యో పాపమని నోట్లు చించేశారు. ఆ ప్రిన్సిపల్ ధర్మమా అని వారసత్వం మీద ఇదిగో వీడి ఉద్యోగం వేయించారు. ఆ స్టూడెంట్స్ స్టాఫ్ కలిసి ఓ 15,000 ఇచ్చారు. అందులో ఓ 5,000 దాకా ప్రిన్సిపాల్ స్వాహా చేసేసాడు అనుకో, అది వేరే సంగతి. ఇక ఈ రైల్వే వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు 10,000 ఇచ్చారు. ఇప్పుడు ఏ లోటు లేదు. చెప్పొచ్చుది ఏమిటంటే సుబ్బారావు, అయ్యా, ఈ ఇంటి దరిద్రం వాడితోనే పోయిందయ్యా. నేను ఒప్పుకుంటాను. మరి నేను వస్తాను రాఘవయ్య గారు, వస్తాను విజయ్. షాపింగ్ గట్రా చూసుకుని అలా బస్ ఎక్కేస్తాను. వస్తానమ్మా. ఆయనతో ఇవన్నీ చెప్పాలా? చెబితే తప్పేమిట్రా? నీకు బుద్ధి లేదు అసలు. నాకు లేదు, నీకుందిగా, వెళ్ళు. ఈసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగే బాగు, అప్పుడు చెప్తాను. గొంతు పిసికేసి గొయ్యి తీసి కప్పెట్టేస్తాను. అది వీడి పొగరు మంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ రేళ్ల గోల ఒకటి. పట్టాల పక్కన ఇల్లు ఉండటం కాదు గాని షబ్బా, చస్తున్నాను రా దేవుడా. ఎవరు?
ఎవరు కావాలండి? మావయ్య గారు లోపలున్నారు, అబ్బాయి బయటికి వెళ్ళాడు. అనసూయ, మీరు మీరు నేనే అనసూయ, బ్రతికే ఉన్నాను. మరి అందరూ అనుకున్నట్లు రైలు ప్రమాదంలో నేను చావలేదు అనసూయ. ఏమండి, నేను ఈ భాగ్యానికి మళ్ళీ నోచుకుంటాననుకోలేదండి. ఊరుకో అనసూయ, ఊరుకో. అబ్బాయికి పెళ్ళిటగా ఎప్పుడు? వచ్చే నెల 5వ తారీఖున. అవును, మన సీతా పోల్నాయుడు కొడుకుతో. పోన్లే, తండ్రి చేతగానితనాన్ని అర్థం చేసుకుందేమో, తన దారి తను వెతుక్కుంది. తప్పు లేదు. కష్టాలు కన్నీళ్లు తప్ప మీకు మరేమీ ఇవ్వలేకపోయాను అనసూయ. పోనీలేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మావయ్య, మావయ్య వద్దు, పిలవకు. నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. అంటే మళ్ళీ వెళ్ళిపోతారా? నేను మృత్యువు ముసుగులో అజ్ఞాతంగా ఉండడమే అందరికీ క్షేమం అనసూయ. అమ్మా అనసూయ, ఎవరమ్మా అతను? ఆ? ఎవరది? రే, భాను, నేనే నాన్న. భాను, నాయనా భానుమూర్తి, బ్రతికే ఉన్నావురా? శ్రీనివాస, ఇదంతా ఇదంతా నిజమేనా? ఆ? భానుమూర్తి, నాయనా, నల్ల మందు కోసం ఏదో అప్పుడప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టానేమో గాని ప్రమాదంలో నువ్వు పోయావని తెలిసి తట్టుకోలేకపోయాను రా తండ్రి. తల కొరివి పెట్టే కొడుకు కరువైపోయాడని కుమిలిపోయాను రా నాయన. మీ మనస్సు నాకు తెలుసు నాన్న. బాను, నువ్వింక కష్టపడనవసరం లేదురా. ఎవరి కోసమూ నలిగిపోవాల్సిన పని లేదు. ఇంట్లో ఇంట్లో మునుపటి ఇబ్బందులు ఇక్కట్లు లేవురా. హాయిగానే బ్రతుకుతున్నావు. మిమ్మల్ని ఇలా చూడాలని ఇన్నాళ్ళు ఆరాటపడ్డాను నాన్న. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు. రే బాను, పోలినాయుడు వస్తున్నట్లుంది. అతన్ని వీధిలోనే మాట్లాడి పంపించేయండి నాన్న. అలాగే. రాఘవయ్య గారు, ఎవరిది? అతను అతను మా దగ్గర చుట్టూలే పోలినాయుడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అది సరే, నువ్వేమిటి ఇలా ఊడిపడ్డావు? రా రా రా, బయటికి వెళ్ళి మాట్లాడుకుందావురా. మీకు ఇది న్యాయమేనా? కాదు, న్యాయమేనా చెప్పండి రాఘవయ్య గారు. ఏమిటి, దేని గురించి అయ్యా? అదే మీ మనవడి పెళ్లి ఖాయమైందట. ఓ స్కూటరు 15,000 కట్నం అట. అమ్మయ్యా, అదా? ఆ విషయం అప్పుడే నీ దాకా వచ్చేసిందటయ్యా. దాస్తే దాగుతుందటండి. నా అప్పు తీర్చే ఉద్దేశం మీకు లేదా? అయ్యో, ఎంత మాట! నీ సొమ్ము నీకు అంతే ఏర్పాటు చేస్తాను కానీ పోల్నాయుడు, ఈ వేళకి నువ్వు వెళ్ళు. అయినా మాటలతో కడుపు నిండదండి. అది కాదయ్యా, మా మనవడు రాగానే రాగానే మెడపెట్టి బయటికి గంటిస్తాం. అయ్యో కాదయ్యా, కనీసం నీ అసలు నీకు అంతే ఏర్పాటు చేస్తాను సరే. నమ్మమంటారా? ఆహా, మా అబ్బాయి మీద ఒట్టయ్యా. ఇంకెవరూ దొరకలేదనుకుంటానండి ఒట్టేయటానికి. అది కాదు నా ఉద్దేశం. పోల్నాయుడు, నువ్వు నన్ను నమ్మి తీరాలి. ఆహా, మిమ్మల్ని నమ్మాలి అంటే ఇదిగో ఈ స్టాంపు కాగితాల మీద సంతకం పెట్టండి. అలాగే పెడతాను. తాతయ్య ఆగు, ఎవరిని సంతకం చేస్తున్నావు? పోల్నాయుడు గారు మీకు ఎన్నిసార్లు చెప్పాను బాకీ కోసం అయితే మా ఇంటికి రావద్దని? ఆహా, 25 ఏళ్ల కొడుకుని వాడి వల్ల వచ్చే 25,000 కట్నాన్ని దోచుకున్నారు. చివరికి నా కష్టార్జితం 30,000 రూపాయలు, ఆ సొమ్ము కూడా పడేసుకోవాలనుకుంటున్నారు. ఇది ధర్మమా? ఇది ధర్మమా అంట. ఎందుకులే నన్ను ఏడిపిస్తున్నారు? పోల్నాయుడు, రేపు రావయ్యా, నువ్వు కోరినట్లే. అయ్యా రాఘవయ్య గారు, ఈ రేపులతో విసిగిపోయాను. చేస్తే దీని మీద ఇప్పుడే సంతకం చేయండి, లేదా లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇదేమిటి, అనసూయమ్మ బొట్టు పూలు పెట్టుకుంది. ఏం చేస్తానా? చూద్దు గాని ఏం చేస్తానో. అన్ని రోజులు అందరినీ మోసం చెయ్యలేరయ్యా. చూడు నా తలాక. షటప్, నీ దిక్కున్న దగ్గర చెప్పుకో. ఏమిటి? ముందు కంచి బయటికి నాడు. వెళ్తానయ్యా, వెళ్తాను. ఏమిటమ్మా ఇది? ఒరే విజ్జిబాబు, మీ నాన్న వచ్చాడ్రా. అవునరా? నాన్న? అవునరా, మీ నాన్న. అదృష్టం బాగుండి మీ నాన్న బ్రతికే ఉన్నాడ్రా. వచ్చాడు. నాన్న బతికొచ్చాడా తాతయ్య? అవునరా, అవును. ఆయన బతికొచ్చి మనల్ని వీధిలోకి ఎత్తాలనుకుంటున్నారా? ఏ మాటలు రావి? అనసూయ, రండి, స్నానం చేద్దురు గాని. నాన్న, మన ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మేము సుష్టుగా ముప్పూట్ల భోజనం చేయగలుగుతున్నాం.
మాకు కష్టాలు కన్నీళ్లు బాధలు బరువులు లేవు. ఎందువల్ల? చెప్పరా. బతుకున్న వాడి మీద లేని జాలి చచ్చిన మనిషి మీద ఈ సంఘానికి ఉంది కనుక మీరు లేరనే సానుభూతితో అప్పులిచ్చిన వాళ్ళంతా ఆశలు వదులుకున్నారు. మరి సానుభూతి లేని వాళ్ళకి బాకీలు తీర్చవలసిన బాధ్యత నీకు లేదా? బాధ్యత బాధ్యత గురించి మీరా మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా మీ బాధ్యత ఏమిటో మీరు ఆలోచించారా? ఎదిగిన కూతురు గురించి బాధ్యత తీసుకున్నారా? మమ్మల్ని మా భవిష్యత్తుని గాలికి వదిలిపెట్టిన మీరు చేసిన అప్పుకు బాధ్యత తీసుకోమనడం వింతగా ఉంది నాన్న. అందుకేరా నన్ను నేను చంపుకున్నాను. ఏం అనసూయ, కనీసం నీకైనా అనిపించలేదు నేను పోతే నాతో పాటే అప్పులు పోయాయి అనుకున్నారా? ఆ అప్పులు మీకోసం చెయ్యలేదా? పోయినవాడి ఆత్మశాంతి కోసం ఎన్నెన్నో చేస్తారే, ఆ మాత్రం నన్ను రుణ విముక్తుని చెయ్యలేకపోయారా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి, మీరు లోపలికి నడవండి. అమ్మా చూడండి, ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మేము తిన్నగా బతకాలంటే మీరు మాతో ఉండడానికి వీల్లేదు. విజ్జి, ఏమిట్రా నువ్వు మాట్లాడుతున్నావు? అవును, ఎదురయ్యే సమస్యలు బుర్ర పెట్టి ఆలోచించండి. ఈయన బతికొచ్చాడని తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది, నా భవిష్యత్తు నాశనం అవుతుంది. ప్రభుత్వాన్ని మోసగించినందుకు ఆయన్ని జైల్లోకి తోసేస్తారు. అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఇంటి మీద పడతారు. మనం వీధిలో ముష్టెత్తుకోవడం కూడా జరగచ్చు, ఇంకేమైనా జరగచ్చు కూడా. చూసేవా అనసూయ, కన్న కొడుకు ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. వాస్తవాన్ని నిజాయితీగా వివరిస్తున్నాను. ఒరే విజ్జిబాబు, నువ్వు తొందరపడుతున్నావేమోనరా? లేదు, దరిద్రంలో చాలా కాలం తన్నుకు చచ్చిన మనం మళ్ళీ దరిద్రంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి తొందరపడికి ఏం చేయమంటావు? అవుననుకో. నల్ల మందు కోసం నీకు మళ్ళీ ఇబ్బంది వస్తే? అమ్మో, నేను బ్రతకలేనురా. బతుకు మీద నీకే అంత ఆశ ఉందే, మరి నా మాట? కళ్ళ ముందు మహాసముద్రం లాంటి జీవితం. ఎక్కడ మునుగుతానో, ఏ ఒడ్డుని చేరతానో, ఈదగలనో తేరగలనో, ఏమైపోతానని టెన్షన్ నాకుండదు. ఒరే, నువ్వేమిటేమిటో మాట్లాడుతున్నావు. ఇది నీకు న్యాయం కాదురా. నేను బ్రతికి రావడం వీళ్ళకి ఇష్టం లేదనసూయ. ఏమండి, మీ ఉనికిని మేము ఎప్పుడో మర్చిపోయాం. ఈ ఇంట్లో ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే మీరు వెళ్ళండి, వెళ్ళిపోండి. నో నో, ఒకప్పుడు మీరు బ్రతకడం కోసం నన్ను నేను చంపుకున్నాను. అది నా తెలివి తక్కువ. ఇప్పుడు నేను బ్రతకడం కోసం మీరు ఏమైతే నాకెందుకు? నేను వెళ్ళను. ఆ స్వార్థం ముందే మీలో ఉంటే మా బతుకులో ఇన్ని అవకతవకలు ఉండేవి కావు. మనిషిని నీడను వేరు చేయగల శక్తి ఒక్క స్వార్థానికి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మమ్మల్ని సాధించడానికి ఉక్రోషం పెంచుకొని వచ్చారా? విజయ్, నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు. నేను విన్నది నిజమా? ఏమిటండి? నిన్ను వెంటనే సస్పెండ్ చేయాలి. నేనేం చేశాను సార్? మీ నాన్న బ్రతికే ఉన్నాడటగా? మీకెవరు చెప్పారు? అయితే నిజమేనన్నమాట. మీకెవరు చెప్పారు సార్? ఎవరైతేనే అది నిజమా కాదా? పోయిన మనిషి బతికొచ్చాడని ఎవరో చెప్పారు అనుకోండి, మీరెలా నమ్మారండి? తెలివిగా మాట్లాడుకో. ఆ రైలు ప్రమాదంలో మీ నాన్న శవం దొరకలేదుగా? కానీ చచ్చిపోయిన రైల్వే వాళ్ళు ఖాయం చేశారు కదండి, కాంపెన్సేషన్ కూడా ఇచ్చారుగా. అదంతా నాకు తెలుసు, కానీ అయితే అలాంటిదేది జరగలేదంటావు. అసలు మీకు చెప్పింది ఎవరండి? నేనయ్యా. ఏ అబద్ధమా? పోల్నాయుడు గారు, కక్ష సాధించాలనుకుంటే మార్గం ఇది కాదండి. సార్ ప్రిన్సిపాల్ గారు, మా సీతను వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్న సంగతి మీకు తెలుసుగా. అదిగో అప్పటి నుంచి ఈయన ఇలాగే ఏదో ఒక మిషతో మమ్మల్ని వేధిస్తూనే ఉన్నాడండి. వాళ్ళు సుఖంగానే ఉన్నారు, పైగా మొన్ననే వాళ్ళకి అబ్బాయి కూడా పుట్టాడు. ఇతను మారలేదు సరికదా, మమ్మల్ని దెయ్యంలో పట్టి పీడిస్తున్నాడండి. మీకు అరే కథలు చెప్పడం కూడా బాగా తెలుసయ్యా. అయితే కారణం అది కాదంటారా? పోనీ మరెందుకు మీరే చెప్పండి. అయ్యా ప్రిన్సిపాల్ గారు, చూడండి, వాళ్ళ అమ్మగారిని పిలవమనండి, నిజం బయటపడుతుంది. విజయ్, మీ అమ్మగారిని పిలు. అమ్మా, అమ్మా. వస్తున్నా. ఏమిట్రా? చూసారా ప్రిన్సిపల్ గారు, చూడండి ఆ తల్లో పూలు, నుదుట కుంకుమ పొట్టు. ఇప్పుడేమంటారు? నేను నా కళ్ళతో వాళ్ళ నాన్నని చూశాను, లేదని దబాయించేస్తున్నారు. ఈ మాత్రం దానికే చిలవలు పొలవలు అల్లేశారా పోల్నాయుడు గారు? మా అమ్మ పరిస్థితి మీకు తెలీదా? అవునండి, 30 ఏళ్ళు తనతో జీవితం పంచుకున్న మనిషి అకస్మాత్తుగా జారిపోతే దానికి అసలే గుండె నిబ్బరం తక్కువ, మతి స్థిమితం తప్పింది. ఏదో ఆ బొట్టు పూలు పెట్టుకుంటే అలా నెమ్మదిగా ఉంటుంది కానీ లేకపోతే చిందులు తొక్కేస్తుంది ప్రిన్సిపల్ గారు. ఆపటం ఎవరి తరము కాదు. మీ సందేహం అదే అయితే ఇదిగో మీ కళ్ళ ముందే బొట్టు చెరిపేస్తున్నాను. విజయ్, ఏడుపు చాలించు,
భర్త పోయాక ఏ స్త్రీ అయినా పసుపు కుంకాలకు దూరం కావాల్సిందే. ఇంకా వాటి మీద మక్కువ మమకారం పెంచుకుంటే ఇదిగో ఇలా మొగుడు బతికొచ్చాడని చెప్పుకుంటారు. ఇంకేమైనా అంటారు. వాళ్ళ నిందలకు హద్దే ఉంటుందమ్మా. ఏం సార్, మీ అనుమానం తీరిందా? ఈ పోలనాయుడు ఊరికే హడల కొట్టేశాడు. అది కాదండి, నేను నా కళ్ళతో. చాలే. మరి ఇందాక ఆ లోపలకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? రండి ప్రిన్సిపాల్ గారు, మా ఇల్లు సోదా చేసుకోండి సార్. మాకంటే ఆ పోలనాయుడు గారే మీకు పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు. మేము దొంగల్లాగా మోసగాళ్ళలా కనిపిస్తున్నాం. అది మా దురదృష్టం అండి. ఐఎమ్ సారీ విజయ్, వెరీ వెరీ సారీ. పోలనాయుడు, నా దగ్గర ఇక మీదట ఇలాంటి నాటకాలు ఆడద్దు. అది కాదండి ప్రిన్సిపాల్ గారు. ఇంకేం చెప్పకు. చూడు విజయ్ సార్, మీ నాన్న బ్రతికి రావడం లాంటివి ఊరికే పుట్టించినా ఆ కబురు నానా గందరగోళం తెచ్చిపెడుతుంది. జాగ్రత్త. ఆయన బ్రతికి రావడం అంటే అందరికీ చావు లాంటిది, తెలిసిందా? వస్తాను. పదవయ్యా పోలనాయుడు. కన్న కొడుకులు నా కాకుండా చేశారు. నాకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వకుండా 4 ఏళ్లు తిప్పి ఇప్పుడు పొమ్మంటున్నారా? పదవయ్యా. నా ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. ఆ దేవుడు లేడా? పద. చూస్తాడు, పదవయ్యా. చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. ఈ ఇంట్లో అడుగు పెట్టాడు, దరిద్రం కాళ్ళకు చుట్టుకుంది. ఇక మళ్ళీ మామూలే. ఈ ఇంట్లో ఆకలి, అవమానం, కష్టాలు, కన్నీళ్లు. ఎందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నన్ను ఊరికే కదపకు. పొండి, సావండి. ఈ దరిద్రంలో, ఈ బురదలో పొర్లి సావండి. నా దారి నేను వెతుక్కుంటున్నాను. ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకోసం ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్సను. ఎవరిని ఉద్ధరించడానికి వచ్చాడైనా? స్థిరమైన బతుకు లేక, స్థిమితంగా బతికే దారి లేక, ఎంత నికృష్టంగా బతుకుతున్నామో గ్రహించకుండా ఇలా అర్ధాంతరంగా రావడంలో మనిషి ఉద్దేశం ఏమిటి? మనం ఈ మాత్రం సుఖంగా ఉండటం కూడా ఆయనకి ఇష్టం లేదా? త్వరగా తలచండి. ఈ ఇంట్లోంచి ఆయనే బయటికి పోతాడో నన్నే పొమ్మంటారు. ఈ వ్యవహారం తెల్లారేటప్పటికి పూర్తి అయిపోవాలి. ఉన్నవాళ్ళైనా సుఖంగా హాయిగా బతకాలి. విజయ్, నన్ను చంపిన నా నిర్ణయం ఇంతే. నాన్న, నేను వెళ్తున్నాను. ఏమండి? నేనేం చెప్పలేను నాయనా, నేనేం చెప్పలేను. దుర్యోధనుడి సభలో ధృతరాష్ట్రుడి బ్రతుకునాది. కాటికి కాళ్ళు చాపుకొని రామాకృష్ణ అంటూ రోజులు గడుపుతున్నాను నాయనా. ఈ పాప పుణ్యాలతో నాకే సంబంధం లేదు. అనుబంధం, ఆత్మీయత ఇవన్నీ అబద్ధం. మనుషుల మధ్య అల్లుకున్నది కేవలం అవసరం మాత్రమే. నువ్వేం బెంగపడకున్నాదా? నీకే పాపం అంటదు. నాయనా భాను, నీకు దండం పెడతాను, నన్నేమి అనకరా. మన తరం మారింది. మనం ఎప్పటికైనా పోవలసిన వాళ్ళమేంట్రా? ఈ విశాల ప్రపంచంలో మృత్యువుతో పోరాడే మనిషిని కాపాడడానికి కోటాను కోట్ల చేతులు ముందుకు వచ్చి కాపు కాస్తాయన్న నిజం మాత్రమే నాకు తెలుసు. నేను బతికి వచ్చానని తెలిసి మీరు సంతోషిస్తారనుకున్నాను. నన్ను ఆర్ద్రతతో చేరతీస్తారని భ్రమపడ్డాను. కానీ మీలో ఇంత కుట్ర చోటు చేసుకుందని ఎన్నడూ ఊహించలేదు. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. నిప్పును మూటగట్టే సాహసం చెయ్యను కూడా. మీ అందరికీ ఒక్క నిజం చెప్పాలి. నేను మీ సుఖాన్ని, సంతోషాన్ని దోచుకోవడానికి రాలేదు. ఆ రోజు నేను ప్రమాదంలో చావకపోయినా తిరిగి రావడం ఇష్టం లేక మీకు ఈ పరిస్థితి కల్పించాలని నన్ను నేను చంపుకున్నాను. ఓ ముష్టివాడిలా నికృష్టంగా ఇన్నాళ్ళు చెట్ల కింద, అరుగుల మీద ఈ మురికి పాతలతో బ్రతికేది. మీకోసం, మీ అందరి క్షేమం కోసం. నిజానికి నేను ఎప్పుడూ బ్రతకాలని కోరుకోలేదు. నేను కల్పించిన ఈ పరిస్థితిలో మీరెలా బ్రతుకుతున్నారో చూసి తృప్తి పడాలని మాత్రమే వచ్చాను. వద్దు, నేను మీతో ఉండడానికి, బ్రతకడానికి రాలేదురా. స్వార్థం నిండిన ఈ కుళ్ళు మనుషులతో బ్రతికే కన్నా భవబంధాలకు దూరంగా ఉండడంలోనే ఎంతో హాయి ఉంది. వస్తాను. ఏమండి, మీరు వెళ్ళొద్దండి, ఆగండి. చనిపోయిన వాళ్ళు బ్రతికి రారు అనసూయ. ఒకవేళ బ్రతికి వచ్చినా ఈ మనుషులు ఒప్పుకోరు. ఇప్పుడు నేను చనిపోయిన వాళ్ళకింత లెక్క. మళ్ళీ జన్మంటూ ఉంటే కలుస్తాను అనసూయ. వస్తాను. ఏమండి, ఆగండి. నాయనా, నేను వస్తున్నానండి. భాను. ఏమండి, ఆగండి. లేదమ్మా, నువ్వెక్కడికి వెళ్తావు? విజయ్, నన్ను విడిచిపెట్టు. భాను. నేను వెళ్ళాలి. ఆయనతోనే నా జీవితం. ఆయన లేకపోయాక ఈ ఇంట్లో నేనెందుకురా? నన్ను వెళ్ళనివ్వరా? ఏమండి, నేను వస్తున్నానండి. ఒరే విజయ్, నన్ను విడిచిపెడతావా లేదా? అమ్మా, నా మాట విను. నన్ను చంపినా కొట్టినా నేను వెళ్ళనివ్వను. రామ్మా, లోపలికి రా. విజయ్,
నేను నిన్ను ఇంతవరకు ఏమీ కోరలేదురా. భర్త బ్రతికి ఉండగా వైధవ్యం ఏ స్త్రీకి కలగకూడదు. పోయిందనుకున్న నా సౌభాగ్యం మళ్ళీ నాకు లభించిందిరా. దాన్ని నాకు దూరం చేయకురా. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇంట్లో శవం లేచినట్టు ఏమిటా ఏడుపు? ఆ రైలు కింద పడ్డ వ్యక్తి మా నాన్న కాదు. ఏ బోధపడిందా? మా నాన్న కానే కాదు. మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. అదెవరిదో దిక్కుమాలిన శవం. దాంతో మనకు సంబంధం లేదు. ఈ ఇంట్లో మరో అనర్థం అఘాయిత్యం జరగకుండా ఉండాలంటే ఆ ఏడు పాపం. శ్రీనివాస, స్వధర్మం కన్నా పరధర్మం గొప్పదనే సంస్కృతి మనది. అతిథి అభ్యాగతుల్ని ఆదరించి గౌరవించే సత్సాంప్రదాయం మనది. తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లిని చంపాడట. శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడట. పితృవాక్య పాలన నెరవేర్చిన పురాణ పురుషులు వాళ్ళు. మరి ఇప్పుడు ఆకలి ధర్మం కంటే శక్తివంతమైపోయింది. స్వార్థం అన్నిటికన్నా మహాశక్తివంతమైపోయింది. అది మనిషిలో వేళ్లు పాతుకొని ఓడలు పరుచుకొని మానవత్వాన్ని మొత్తం కప్పేసింది. ఈ అసుర సంధ్యలో మనుగడ కోసం కన్న తండ్రినే చంపుకునే దౌర్భాగ్యం వచ్చేసింది. ఈ కాలధర్మం వర్ధిల్లాలని నేను కోరుకోవటం లేదు భగవాన్. ఏ ఒక్కరూ కోరుకోరాదు, కోరుకోకూడదు కూడా. కాలధర్మం నాటకం విన్నారు. రచన శ్రీరాజ్. ఇందులో రాఘవయ్య శ్రీ పి జగన్నాథరావు, విజయ్ శ్రీ కెవిఎన్డి ప్రసాద్, పోలినాయుడు శ్రీ ఎంఏ ఆచార్య, ప్రిన్సిపల్ శ్రీ సనపల ధనంజయ్, సుబ్బారావు శ్రీ ఎంటి నాగేశ్వరరావు, భానుమూర్తి శ్రీ కె పద్మనాభాచారి, అనసూయ శ్రీమతి ఏ నాగమణి. నిర్వహణ శ్రీయుతులు కెవి రావు, సివి సూర్యనారాయణ. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.